కొందరు మోదీలు దేశాన్ని లూటీ చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నందుకు కేసులు పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. మోదీ ఓబీసీ అని ఓబీసీని అవమానకరంగా మాట్లాడిన రాహుల్ క్షమాపణలు చెప్పాలంటున్నారని, ఓబీసీల రిజర్వేషన్ సమస్యలపై పోరాడిందే కాంగ్రెస్ పార్టీ అని హనుమంతరావు గుర్తు చేశారు. ఓబీసీల సమస్యలపై ప్రధాని మోదీని కలిసినా పరిష్కరించలేదని ఆయన అన్నారు. ఇక అదానీ వ్యవహారంపై జేపీసీ వేయమంటే ఎందుకు వేయడం లేదని కూడా విహెచ్ ప్రశ్నించారు. పేపర్లు వచ్చింది. ఆ తర్వాత గొడవ చేస్తే 4th క్లాస్ ఎంప్లాయీస్ మీరు సస్పెండ్ చేశారు. అంటే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా. దాని మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గాని, అదేవిధంగా బట్టి విక్రమార్క గాని, అదేవిధంగా శ్రీధర్ బాబు అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడారు. అదేవిధంగా బట్టి మాట్లాడారు. ఇలా ఫైనల్ గా ఇన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏం కాదు. ఆఖరికి యాశ్వతి నేను కోర్టుకు పోయినా, కోర్టు నాకు వడ్డీకి ఇచ్చింది. ఈ శాఖను హనుమంతులకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేది పంజాబ్ పోలీసు. ఆ తర్వాత మరి ఏడబెట్టాలి. ఎక్కడైతే అంబేద్కర్ కు అవమానం జరిగిందో, ఏ మా నాయకుడు అంబేద్కర్ కొడుకు బలైన వర్గాల